లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా చివరి వరకు పోరాడి ఓడింది. ఒక దశలో భారీ పరుగులతో ఓడిపోతుంది అనుకున్న సమయంలో రవీంద్ర జడేజా పట్టుదల చూపిస్తూ ఓటమిని ఆపాడు. అదే సమయంలో బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. కానీ జడేజాకు బూమ్రా, సిరాజ్ ఇచ్చిన సహకారం వెలకట్లేనిది. ఈ ముగ్గురు చూపిన తెగువ, ఆడిన ఆట టీమిండియాకు విజయాన్ని అందించినంత పనిచేశాయి. కానీ చివరకు 22 పరుగులతో ఓటమి పాలైంది. అయితే దీనికి ఎక్స్ట్రాలే కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే వన్డే, టీ20లో ఎక్స్ట్రాలు ఇస్తే నేరంగా చూస్తారు. కానీ టెస్టులో ఎక్స్ట్రాలను పెద్దగా పట్టించుకోరు. సుదీర్ఘ ఫార్మేట్ కావడం వల్ల టెస్టులో వీటిని వైడ్ గా ఇవ్వరు. అయితే ఓ జట్టు టెస్ట్ మ్యాచ్ లో ఎక్స్ట్రాల కారణంగానే మ్యాచ్ ఓడిపోయిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఎక్స్ట్రా రన్స్ రూపంలో 31 పరుగులు ఇచ్చింది. ఇందులో 11 బైస్, 13 లెగ్ బైస్, 3 వైడ్లు, 2 నో బాల్స్ ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ మాత్రం కేవలం 12 ఎక్స్ట్రాలు మాత్రమే ఇచ్చింది. దీనికి తగ్గట్టు రెండవ ఇన్నింగ్స్ లోనూ టీమిండియా ఏకంగా 32 ఎక్స్ట్రాలు ఇచ్చింది. దీంతో రెండు ఇన్నింగ్స్ లో కలిపి దాదాపు 63 పరుగుల ఎక్స్ట్రాల రూపంలో బౌలర్లు ఇచ్చేశారు. అయితే ఇంగ్లాండ్ మాత్రం మొత్తం 30 పరుగులు మాత్రమే ఇవ్వడం ఇక్కడ విజయానికి ప్రధాన కారణంగా మారింది. ఇప్పుడు వీటి వల్ల టీమిండియా ఓటమి పాలైందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సిరీస్ లో క్యాచ్ డ్రాప్స్ మరియు ఇటువంటి ఎక్స్ట్రాలు ఇవ్వడం వల్ల టీమిండియా 2 టెస్టుల్లో ఓడిపోయింది.